ఉదయం 5 గంటల నుంచి మెదక్ పట్టణ పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది కారణము లేకుండానే ఉదయము 5 గంటల నుంచే అందరిని అరెస్ట్ చేయడము. మరి పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసుకొచ్చి సీఎం ఇంటి ముట్టడి చేస్తామని చెప్పారు, అందుకే అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా హెచ్చరిక ఏంటంటే ఈ ఉద్యమాలు, అరెస్టులు, లాఠీలు, తూటాలు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. అనేక ఉద్యమాలు చేసి, అనేక అరెస్టులు చేసి, అనేక కేసులు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ అరెస్టులకు భయపడే పార్టీ కాదు, ఈ లాఠీలకు, తూటాలకు భయపడే పార్టీ కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు కావచ్చు, లేదు 140 ఏదైతే ప్రజలకు ఇచ్చిరో ఆ వాగ్దానాలు నెరవేర్చడం మీద మీ దృష్టి పెట్టాలి తప్ప ఈ అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇచ్చిన వాగ్దానాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది పార్టీ. ఇప్పటికైనా మీరు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ, ఈ అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా భయపడదు. మా వాయిస్ను ఎన్ని అరెస్టులు చేసినా మేము వినిపిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానాలు నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తూ, మరి ఈ అరెస్టులతోని భయపెట్టి కాలం గడుపుకోవాలని చూస్తున్న ఈ పార్టీకి మా హెచ్చరిక, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టాలని చెప్పి హెచ్చరిస్తుంది.